గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ శివకిషోర్ యాదవ్, ప్రొప్రైటర్ ఆఫ్ సంజీవని హాస్పిటల్స్, రైల్వే కోడూరు అండి. ఇటీవల మా హాస్పిటల్ మీద కొన్ని ఆరోపణలు మేము యూట్యూబ్లో వినడం జరిగింది. అది మా హాస్పిటల్‌లో చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారండి. మేము యాస్ పర్ గవర్నమెంట్ నార్మ్సే అన్ని రిజిస్టర్స్, అన్ని ఓపీ గానీ, ఏదైనా గానీ, మందులు గానీ అన్నీ అమ్మడం జరుగుతుంది. అక్కడ మా పైనొచ్చిన ఆరోపణ ఏదంటే, మా హాస్పిటల్‌లో అబార్షన్ చేశామన్న ఆరోపణ వచ్చింది. అది అసత్యమండి. మేము ఎటువంటి అబార్షన్‌లు చేయలేదు. మా దగ్గరికి చాలామంది పిల్లలు వద్దు అనుకుని వచ్చే వాళ్ళ దగ్గరకి కిట్లు ఇస్తూ ఉంటాము. అది గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారమే వాళ్ళ అడ్రెస్‌లు అవి రాసుకొని ఇస్తూ ఉంటాము. అదే విధంగా ఆవిడ గారు ఇప్పుడు మా పైన ఆరోపణ చేసిన వాళ్ళు హర్షవీణ అనే వ్యక్తి 29 వయసు గల ఆవిడ మా దగ్గరికి 5/9/2025 11:30కి కన్సల్టేషన్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారు. 12:30 కల్లా ఆవిడ వెళ్ళిపోయినారు. మేము ఎటువంటి సర్జరీ గానీ, సిజేరియన్ గానీ, అబార్షన్ గానీ ఆవిడకి ఏదీ చేయలేదు. ఇది ఏదైతే మా పైన ఏదైతే ఆరోపించబడ్డారో అది పూర్తిగా అవాస్తవం అండి. అన్ని ఛానల్స్‌లో లైవ్ డిబేట్ పెట్టి పలానా సంజీవని హాస్పిటల్‌లో డాక్టర్ అంజు యాదవ్ గారు మాకు అబార్షన్ చేశారని చెప్తున్నారు. సార్, అంజు యాదవ్ గారు కాదు, మంజు యాదవ్ గారు. ఆవిడ సొంత మా అక్కగారే. సార్, ఆవిడైతే అబార్షన్ చేయలేదు. అబార్షన్ చేసేటట్టుంటే మేము ప్రతిదీను రికార్డెడ్‌గా ఎటువంటి సంబంధము లేదండి. మా దగ్గర కిట్ కొనుక్కుపోయిన విషయం అయితే వాస్తవము. కాకపోతే మేము అబార్షన్ అనే విషయం చేయలేదు. సార్, ఆలు మొగలు వచ్చి పెళ్ళైన వాళ్ళు వచ్చి మాకు ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు రూల్స్ ప్రకారమే ఇస్తాము. వాళ్ళ డేటా అంతా రికార్డెడ్‌గా ఇలా రాసుకొని ప్రభుత్వం వారు చెప్పినట్టు విధంగానే వాళ్ళ ఆధార్ కార్డు అన్నీ రాసుకొని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకు ఇట్లాంటివి ఇవ్వరు. పెళ్లి అయిన వాళ్ళకి వాళ్ళు ఏదైనా సమస్యల వల్ల గర్భాన్ని నిలుపుకోవడం వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రమే చేస్తాము. అది ఎంటీపీ కిట్ అని ఎర్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చేస్తాం కానీ 9 నెలలు 10 నెలల వాళ్ళకి చేయమండి. అసలు మా హాస్పిటల్‌లో అబార్షన్ అనే పదం గానీ, లేకపోతే సర్జరీలు గానీ చెయ్యము. ఎందుకంటే ఇక్కడ నల్లగరం ఉన్నామండి డాక్టర్లము. దాంట్లో ముగ్గురం సర్జన్లు ఉన్నాం. ఏ చిన్న వస్తువు తీయాలన్నా గానీ రికార్డెడ్‌గా కుళ్ళిపోయిన ఏలు తీయాలన్నా గానీ మేము రికార్డెడ్‌గా తీయాలా వద్దా అని 3 సార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పరిశోధన చేసి మొత్తం అంతా వాళ్ళతో కనుక్కున్నాక వాళ్ళ సమ్మతం ప్రకారం వాళ్ళ స్పృహలో ఉన్నప్పుడు తీసుకున్న తర్వాత రికార్డెడ్‌గా కన్సెంట్ తీసుకున్న తర్వాతే చేస్తాం. అటువంటిది ఇంత పెద్ద ఆపరేషన్ అనేది ఓటీ రిజిస్టర్‌లో ఎంటర్ కాకుండా ఏ సిజరీన్ అయినా, ఏ సర్జరీ అయినా చేయాలంటే మినిమమ్ ఒక రోజు పెట్టుకుంటారండి. మా దగ్గర కనీసం ఆవిడ 40 నిమిషాలు లేరు. ఎలా చేసి పంపిస్తామండి? సార్, శ్రీధర్ సార్ మాకైతే కాల్ చేయలేదు. అది అవాస్తవం. మాకెవరో తెలియదు. మంజు యాదవ్ గారు అనేవారు సువర్ణవర్ణ మా అక్కగారు. ఆవిడ ఎంఎస్ గైనకాలజిస్ట్. ఆవిడ చేయలేదు 101%. శ్రీధర్ గారు అనే ఆయన ఎమ్మెల్యే గారు మాకైతే చేయలేరు. ఈ విషయంగానే కాదు, ఆయన ఏ విషయంగానూ ఏ కేసును మాకు ఇంతవరకైతే రెఫర్ చేయలేదు. ఈ కేసు అనే కాదండి, ఏ కేసు కూడా రెఫర్ చేయలేదు. అంటే ఆయన మా పైన డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.